యోబ్ చాప్టర్ 5 వర్స్ 18. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అని వాక్యము సెలవిస్తుంది. అంటే కష్టము కలిగించువాడు ఆయనే, బాధను కలిగించువాడు ఆయనే, దుఃఖము ఇచ్చువాడు ఆయనే, శ్రమని ఇచ్చువాడు ఆయనే. అంటే కష్టముని ఇచ్చి ఆ కష్టమును తొలగించి సంతోషం ఇచ్చేవాడు ఆయనే. దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని తొలగించి ఆనందం ఇచ్చేవాడు ఆయనే. కష్టం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనిషి తట్టుకోలేడు. అంటే ఆ బాధను అధిగమించాలంటే మనము దేవునికి దగ్గరగా ఉన్నామంటే ఆ కష్టాన్ని, ఆ బాధను, ఆ శ్రమను మనము తట్టుకునే శక్తి, తట్టుకునే ఓర్పు, తట్టుకునే ఇది శక్తిని మనకు దేవుడిస్తాడు దేవుని మీద ఆధారపడితే. ఇప్పుడు ఫస్ట్ మనకు ఈత రానప్పుడు మెల్లగా నేర్చుకుంటాము. ఒక వ్యక్తి ద్వారా ఆయన నేర్పిస్తుంటే ఆ వ్యక్తి ద్వారా మనము మెల్లగా ఈత నేర్చుకుంటాము. అలాగే కష్టం మెల్లగా ఎలా ఈదాలి, ఎలా ఈదాలి అనేది మెల్లగా ఆ వ్యక్తి నేర్పించే వ్యక్తి ద్వారా మనము మెల్లగా ఈదడము నేర్చుకుంటాము. అలాగే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టము ఎలా ఎదుర్కోవాలి, ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కొని మనము బయటపడాలి, ఆ కష్టాన్ని ఎలా ఓర్చుకోవాలి, ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కొని బయటపడాలి అనేది దేవుడు మనకు నేర్పిస్తాడు. కష్టం వచ్చినప్పుడు ఎలా ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి, ఆ కష్టాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆ కష్టాన్ని ఎలా ఈదాలనేది మనకు దేవుడు నేర్పిస్తాడు. బాధ వచ్చినప్పుడు ఆ బాధను ఎలా ఓర్చుకోవాలి, ఎలా ఆ బాధ నుంచి మనం ఎలా బయటపడాలనేది, ఆ బాధను ఎలా ఈదాలి అనేది దేవుడు నేర్పిస్తాడు మనకు. దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖం నుంచి మనము ఆ దుఃఖాన్ని ఆనందంగా ఎలా చేసుకోవాలి అనేది దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ఎలా ఈదాలి అనేది మనకు నేర్పిస్తాడు దేవుడు. దేవునితో మనము సావాసం ఉన్నప్పుడు, దేవునితో మనము దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎలా ఈదాలి, కష్టంలో ఉన్నప్పుడు ఎలా ఈదాలి, దుఃఖంలో ఉన్నప్పుడు ఎలా ఈదాలి, శ్రమలో ఉన్నప్పుడు ఎలా ఈదాలి, బాధలో ఉన్నప్పుడు ఎలా ఈదాలి అనేది దేవుడు మనకు నేర్పిస్తాడు. అలాగే కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఎవరే కానీ దగ్గరికి రారు. అప్పుడు ఒక దేవుడు మటుకు మనల్ని ప్రేమిస్తాడు. కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఆదుకుంటాడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు హక్కున చేర్చుకుంటాడు. అలాగే ఒక చిన్న పిల్లవాడు 1 year బేబీ, 1 year లోపల ఫస్ట్ ప్రాకుతాడు, తర్వాత కూర్చుంటాడు, తర్వాత మోకాల మీద ప్రాక్కుంటా వెళ్తాడు, తర్వాత గోడ పట్టుకొని సపోర్ట్ తీసుకొని చిన్న బాబు సపోర్ట్ తీసుకొని నడవడానికి ప్రయత్నిస్తాడు మెల్లమెల్లగా. అంటే నడవడానికి ప్రయత్నిస్తాడు, కింద పడినా కూడా మళ్ళీ నడవడానికి ప్రయత్నిస్తాడు. అంటే నడవడానికి ఒక కింద పడినా కూడా మళ్ళీ లేచి నడవడానికి ప్రయత్నిస్తాడు. తండ్రి గమనిస్తుంటాడు ఆ పిల్లవాడిని. అంటే ఆపద రాకుండా ఆ తండ్రి తన బిడ్డ మీద ఒక కన్ను వేసి ఉంటాడు. అలాగే దేవుడు కూడా మనము కష్టం వచ్చినప్పుడు ఆపద రాకుండా మన మీద ఒక కన్ను వేసి ఉంటాడు దేవుడు. ఆ పిల్లవాడు నడిచేది గమనిస్తూ ఉంటాడు తండ్రి. కింద పడి మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తాడు ఆ పిల్లవాడు. అంటే నడక వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు, నడిచేంత వరకు. అలాగే కింద పడినప్పుడు ఆ పిల్లోడికి గాయం కాకుండా చూసుకుంటూ ఉంటాడు ఆ తండ్రి. అలాగే మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు,
ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనము అంటే ఆ కష్టాన్ని కింద అంటే ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి మా దేవుని మీద ఆధారపడుతూ ముందుకెళ్ళాలి. అరే కష్టం వచ్చింది కదా, అరే బాధ వచ్చింది కదా అని ఆలోచించకూడదు. ఆ పిల్లవాడు చూడండి, ఆ పిల్లవాడు ఎలా చేస్తున్నాడు, మా తను గోడ పట్టుకుని నడవడానికి ప్రయత్నించాడు. నడక వచ్చేంత వరకు ప్రయత్నించాడు. అంటే కింద పడినప్పుడు ఆ బాబు యొక్క తండ్రి ఆ బాబు మీద ఒక కన్ను వేసి గమనిస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని ఏమన్నా అంటే కింద పడినప్పుడు ఏమన్నా గాయమవుతుందా, ఏమన్నా దెబ్బ తగులుతుందా, ఏమన్నా కింద పడి ఏమన్నా గాయమవుతుందా అని ఆ పిల్లవాడి యొక్క తండ్రి గమనిస్తూ ఉన్నాడు. ఒక కన్ను వేసి గమనిస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు కింద పడకుండా చూసుకుంటున్నాడు. అలాగే మనం కష్టం వచ్చినప్పుడు అంటే కింద పడతాము. కింద పడినామనేసి మనము అలాగే కా ఉండకూడదు. దేవుని మీద మనం ఆధారపడినామంటే మనం కింద పడినా కూడా మన తండ్రి మనల్ని పట్టుకుంటాడు, మనల్ని ఆదుకుంటాడు. మనము కష్టం వచ్చినప్పుడు అంటే దేవుని మీద మనం ఆధారపడాలి. పూర్తిగా ఆధారపడినప్పుడు మన తండ్రి ఎప్పుడు మన మీద ఒక కన్ను వేసి మనల్ని ఆదుకుంటూ ఉంటాడు. కష్టం వచ్చినప్పుడు, మనం పడిపోయినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, మనం పడిపోయినప్పుడు, దుఃఖము ఆర్థిక ఇబ్బందుల్లో మనం పడిపోయినప్పుడు మన యొక్క తండ్రి యేసయ్య మన మీద ప్రతి క్షణము తన కన్నును ప్రతి క్షణము మన మీద ఆయన కన్ను ఉంచి మనల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు దేవుని మీద మనము పూర్తిగా ఆధారపడాలి. శ్రమ వచ్చినప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ ఆర్థిక ఇబ్బంది వచ్చినా పూర్తిగా దేవుని మీద మనం ఆధారపడుతూ ముందుకు మనం వెళ్ళాలి. కష్టం వచ్చినప్పుడు, మనం కింద పడినప్పుడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనల్ని దేవుడు ఆదుకుంటాడు. కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం వచ్చినందువల్ల దేవునికి మనము దగ్గర కాగలము. ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా మనము దేవునికి దగ్గర కాగలము. ఒక కష్టం వచ్చినప్పుడు దేవునికి చాలా దగ్గర కాగలము. అంటే ఆ కష్టము వల్ల ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి దేవుని మీద మనము ఆధారపడతాము. ఆ కష్ట సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, తర్వాత శ్రమలలో మనము ఎవరి సహాయము లేనప్పుడు మనము మనిషి దేవుని మీద ఆధారపడతాడు. అప్పుడు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతాడో అప్పుడు దేవునికి ఆ కష్టం వల్ల దేవునికి దగ్గర అవుతాడు. ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల దేవునికి దగ్గర అవుతాడు. ఆ శ్రమ వల్ల దేవునికి దగ్గర అవుతాడు. ఇంకొకటి, వాక్యము చదువుట వల్ల వాక్యము మనల్ని శుద్ధిపరుస్తుంది. మనలో ఉన్న మాలిన్యాన్ని అంతటినీ తీసేస్తుంది వాక్యము. ఇప్పుడు వాక్యము చదవాలి అంటే పరిశుద్ధ వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి. 2 ఈక్వల్గా ఉండాలి. వాక్యము చదవాలి, పరిశుద్ధ వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి. ఈ 2 ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉన్నప్పుడే ఇప్పుడు వాక్యము చదివినందువల్ల మనలో ఉన్న మాలిన్యాన్ని తీసేస్తుంది. మనల్ని శుద్ధిపరుస్తుంది. ఎప్పుడైతే మనము మన మనసు శుద్ధి అవుతుందో అప్పుడు మనము హృదయంతో దేవుని ప్రార్థించగలము. ఎప్పుడైతే మనలో ఉన్న మాలిన్యము తొలగిపోతుందో అప్పుడు ఆ ఆత్మతోటి మనము దేవుణ్ణి ఆరాధించగలము. ఎప్పుడైతే మనలో ఉన్న చెడు పోతుందో వాక్యం ద్వారా చెడిపోతుంది. వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వాక్యము మనల్ని శుద్ధిపరుస్తుంది. వాక్యం ఎప్పుడైతే మనము చదివి
శుద్ధి కాగలమో వాక్యం చదువుట వల్ల మనము ఎప్పుడైతే పరిశుద్ధులుగా అవుతామో, ఆ వాక్యము చదువుట వల్ల మనం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడినామో అప్పుడు మనము ఆత్మతో దేవుణ్ణి ఆరాధించగలము. వాక్యము చదువుట ద్వారా మనలో ఉన్న మాలిన్యము తొలగిపోయి మనల్ని వాక్యము పరిశుద్ధపరుస్తుంది. ఎప్పుడైతే మనం మనలో మనలో ఉన్న మాలిన్యం పోయి మనం పరిశుద్ధంగా వాక్యం ద్వారా మనము పరిశుద్ధులుగా అవుతామో అప్పుడు మనము ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించగలము. కాబట్టి పరిశుద్ధ వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి. 2 ఈక్వల్గా ఉండాలి.